కొన్ని శుభ కార్యక్రమాలు జరిగినప్పుడు, పెళ్ళిళ్ళు జరిగినప్పుడు గానీ కొందరు పీరియడ్స్ రాకూడదు అని చెప్పేసి పిల్స్ వేసుకుంటూ ఉంటారు. ఇది సాధారణంగా. ఇది ఎంతవరకు కరెక్ట్ అంటారు? 99% అయితే మనం నేచర్‌ని, న్యాచురల్ సైకిల్స్‌ని డిస్టర్బ్ చేయొద్దు. ఓకే. బట్ మనకు అవసరం రిలీజియస్ అవసరాలు ఉంటాయి. టెంపుల్స్‌కి వెళ్ళడం ఇట్లాంటివి చాలా మేము క్యాలిక్యులేట్ చేసి ఓకే. చాలా తక్కువ వ్యవధిలో తక్కువ టైంలో సజెస్ట్ చేసాము. సో తక్కువ టైం తీసుకున్నప్పుడు పెద్దగా డ్యామేజ్ ఉండదు. కొంతమంది వీక్స్ 10 డేస్ 15 డేస్ చాలా ఎక్కువ వీక్స్ తీసుకుంటారు. ఇంత ఎక్కువ రోజులు తీసుకోవద్దు. సైకిల్ని క్యాలిక్యులేట్ చేసి హార్డ్లీ మేము 5 డేసే పెడతాము. సో ఆ 5 డేస్ వల్ల డిస్టర్బెన్స్ ఉండదు. సో ఇప్పుడు ఇటువంటి కాంప్లికేషన్స్ ఉన్న వారికి మన డాక్టర్ కేర్ హోమియోపతిలో హోమియోపతి మెడిసిన్స్ ఎంతవరకు ప్రభావం చూపిస్తారు? 100% అండి. ఇప్పుడు హోమియో ద్వారా ఏంటంటే మనం పాస్ట్లో ఎక్సెస్ హార్మోన్స్ తీసుకోవడం వల్ల వచ్చే సైడ్ ఎఫెక్ట్స్ని రిమూవ్ చేసే మంచి దాన్ని యాంటీడోట్ ఆఫ్ ద సింథటిక్ హార్మోన్స్ అంటారు. ఇప్పుడు లేటెస్ట్గా మేము ఒక 2-3 కేసెస్ చూసాము. పీసీఓ గతంలో ఎక్కువ హార్మోన్స్ ఇంజెక్షన్స్ సిపిల్స్ తీసుకున్న ఉమెన్ పీసీఓడితో రావడం జరిగింది మా దగ్గరికి. సో ప్యూర్గా న్యాచురల్ హోమియో మెడికేషన్ ద్వారానే హార్డ్లీ 3 to 4 monthsలో ఉమెన్ నార్మల్గా వెయిట్ గెయిన్ అయిన అబ్నార్మల్ వెయిట్ అంతా నార్మల్కి వచ్చేది. సైకిల్స్ నార్మల్కి వచ్చాయి. షీఈ్ లీడింగ్ హెల్దీ లైఫ్ నౌ.